హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం తలంబ్రాలు పార్ట్ 8 మరి కథలోకి వెళ్తే ఆఫీస్‌లో ప్రసాద్ అరెస్టు, కంపెనీకి తిరిగి పూర్వవైభవం రావటం ఇవన్నీ ఒక గాలివాన వెలిసినట్టుగా జరిగిపోయాయి. అమూల్య మీద పడ్డ నిందలు మంచులో కరిగిపోయాయి. ఇప్పుడు స్టాఫ్ అందరూ ఆమెను గౌరవంగా చూస్తున్నారు. ఆ మౌనంలో ఉన్న గాంభీర్యం, ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీ అందరినీ కట్టిపడేశాయి. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమూల్య చాలా సంతోషంగా ఉంది. ఈశ్వర్ కూడా చాలా రోజుల తర్వాత రిలాక్స్గా ఉన్నాడు. అమూల్య, ఈరోజు మనం ఒక చిన్న పార్టీ చేసుకోవాలి. నీ విజయం నా నమ్మకం గెలిచిన రోజు ఇది అన్నాడు ఈశ్వర్ కార్ డ్రైవ్ చేస్తూ. అమూల్య చిరునవ్వుతో తల ఊపింది. కానీ ఆ మనసులో ఎందుకో పార్వతమ్మ గుర్తొచ్చింది. ఉదయం ఆఫీస్కి వచ్చేటప్పుడు పార్వతమ్మ కొంచెం నీరసంగా కనిపించింది. ఏమైందమ్మమ్మ అని అడిగితే, ఏం లేదు తల్లి, వయసు కదా, నిద్ర సరిగ్గా పట్టలేదు అని సర్ది చెప్పింది. ఇంటికి చేరుకోగానే హాల్లో హరిణి టీవీ చూస్తుంది. సుభద్రమ్మ వంటింట్లో ఏదో చేస్తున్న శబ్దం వినిపిస్తుంది. అక్క వచ్చావా, కంగ్రాట్స్, రవి ఫోన్ చేసి చెప్పాడు. ఆఫీస్లో నువ్వు ప్రసాద్కి చెంపదెబ్బ కొట్టావట కదా, సూపర్, ఆ సీన్ నేను మిస్ అయ్యాను అని హరిణి ఉత్సాహంగా పలకరించింది. అమూల్య నవ్వి, పార్వతమ్మ గారు ఎక్కడా అని అడిగింది. ఆవిడ గదిలోనే ఉన్నట్టున్నారక్క, మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు, తలనొప్పి అని పడుకున్నారు చెప్పింది హరిణి. అమూల్య గుండెలో రాయి పడ్డట్టయింది. వెంటనే పార్వతమ్మ గదివైపు పరిగెత్తింది. గత్తలుపులు తీసే ఉన్నాయి. లోపల పార్వతమ్మ మంచం మీద పడుకుని ఉంది. కానీ ఆమె నిద్రపోవటం లేదు. ఆమె శరీరం వణుకుతుంది. చేతులు గట్టిగా బిగుసుకొని ఉన్నాయి. నోటి నుండి నురగ వస్తుంది. అమ్మమ్మ! అమూల్య అరుపు విని ఈశ్వర్, హరిణి, సుభద్రమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది? అయ్యో, ఫిట్స్ వచ్చినట్టున్నాయి. ఈశ్వర్ త్వరగా కార్తీ. సుభద్రమ్మ కంగారు పడింది. ఈశ్వర్ వెంటనే పార్వతమ్మను ఎత్తుకుని కారులో పడుకోబెట్టాడు. అమూల్య ఆమె తలని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. పార్వతమ్మ కళ్ళు తెల్లగుడ్లు తేలేసి ఉన్నాయి. ఆమె స్పృహలో లేదు. అమ్మమ్మ, కళ్ళు తెరువు! అమూల్య ఏడుస్తూ పిలుస్తుంది. ఆమె కన్నీళ్లు పార్వతమ్మ ముఖం మీద పడుతున్నాయి. కారు వాయు వేగంతో సిటీలోని పెద్ద ఆసుపత్రి వైపు దూసుకెళ్ళింది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు. డాక్టర్లు పార్వతమ్మను స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకెళ్లారు. అమూల్యను బయట ఆపేశారు. మేడం, ప్లీజ్ వెయిట్ హియర్, మేం చెక్ చేసి చెబుతాం ఆ నర్సు తలుపు వేసింది. అమూల్య తలుపు అద్దం గుండా లోపల చూస్తుంది. డాక్టర్లు ఆక్సిజన్ మాస్క్ పెడుతున్నారు, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఆ దృశ్యం చూస్తుంటే అమూల్య ప్రాణం పోతున్నట్టు ఉంది. చిన్నప్పుడు అమ్మనాన్నలు కోల్పోయిన ఆసుపత్రి జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతున్నాయి. అమూల్య, ధైర్యంగా ఉండు, ఏమీ కాదు. ఈశ్వర్ ఆమె భుజం పట్టుకుని ఓదార్చాడు. హరిణి కూడా పక్కనే ఉంది. ఆమె కళ్ళల్లో కూడా భయం. అక్క, ఆవిడకేమీ కాదులే, ఉదయం బాగానే ఉన్నారు కదా, బహుశా బీపీ డౌన్ అయి ఉంటుంది అని సర్ది చెప్పింది. గంట గడిచింది. డాక్టర్ బయటకు వచ్చారు. ఆయన ముఖం గంభీరంగా ఉంది. పేషెంట్ బంధువులెవరు? మేమే డాక్టర్. ఆమె నా భార్యకు అమ్మమ్మ లాంటివారు. ఏమైంది? ఈశ్వర్ అడిగాడు. డాక్టర్ నిట్టూర్చాడు. సారీ టు సే దిస్, ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఆ మెదల్లో ఒక పెద్ద గడ్డ ఉంది. అది చాలా ముదిరిపోయింది. దానివల్లే ఫిట్స్ వచ్చాయి. ఇన్నాళ్ళు ఆమెకు తలనొప్పి, మతిమరుపు లాంటి లక్షణాలు ఉండి ఉంటాయి. కానీ ఆమె ఎవరికి చెప్పకుండా దాచిపెట్టి ఉంటుంది. అమూల్య షాక్ అయింది. ట్యూమరా? ముదిరిపోయిందా? ఆమె నోట్ ప్యాడ్ తీసుకుని వణుకుతున్న చేతులతో రాసింది. ఆమె బ్రతుకుతారా? ఆపరేషన్ చేస్తే నయం అవుతుందా? డాక్టర్ అమూల్య వైపు జాలిగా చూశారు. అమ్మాయి, ఆమె వయసు 70 దాటింది. ఆపరేషన్ చేయటం చాలా రిస్క్. ఒకవేళ చేసినా ఆమె కోలుకునే అవకాశం 20% మాత్రమే ఉంది. చెయ్యకపోతే మహా అయితే 2-3 నెలలు. ఐఎమ్ సారీ. అమూల్య చేతిలోని నోట్ ప్యాడ్ కింద పడింది. కాళ్ళలో సత్తువ పోయి కుప్పగూలిపోయింది. అమూల్య! ఈశ్వర్ ఆమెను పట్టుకున్నాడు. లేదు, లేదు. అమూల్య తల బాదుకుంది. ఇప్పుడే కదా దొరికింది, అప్పుడే దూరం అవుతుందా?
ఆమె రోదన ఆసుపత్రి కారిడార్లో ప్రధ్వనించింది. దేవుడు ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు? ఇన్నాళ్ళు అనాథగా బతికి ఇప్పుడే ఒక కుటుంబం, ఒక తోడు దొరికిందనుకుంటే మళ్ళీ ఆ తోడును లాగేసుకున్నాడా? ఈశ్వర్ ఆమెను గట్టిగా హత్తుకొని, మనం ప్రయత్నిద్దాం అమూల్య. ఎంత ఖర్చైనా పర్లేదు. బెస్ట్ డాక్టర్ని పిలిపిస్తాను. ఆపరేషన్ చేద్దాం. ఆ 20% అవకాశాన్ని నమ్ముదాం అని ధైర్యం చెప్పాడు. 2 రోజుల తర్వాత పార్వతమ్మకు స్పృహ వచ్చింది. ఆమెను ఐసీయూ నుండి రూమ్కి షిఫ్ట్ చేశారు. కానీ ఆమె చాలా నీరసంగా ఉంది. మాట్లాడలేకపోతుంది. అమూల్య ఆమె పక్కనే కూర్చుని చేతిని పట్టుకుని ఉంది. పార్వతమ్మ కళ్ళు తెరిచి అమూల్యను చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు తన పరిస్థితి అర్థమైంది. అమ్ము సన్నని గొంతు. అమూల్య దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ, నేనున్నాను. ఏడవకు తల్లి. నాకు టైం అయిపోతుందని తెలుసు. అందుకే నిన్ను చూడాలని ఆశపడ్డాను. దేవుడు నా కోరిక తీర్చాడు. నిన్ను ఈశ్వర్ గారి చేతిలో పెట్టాడు. ఇక నేను నిశ్చింతగా పోవచ్చు అంది పార్వతమ్మ. అలా అనకు, అమూల్య అరిచింది. నువ్వు పోవు, నేను పోనివ్వను. హరిణి గదిలోకి వచ్చింది. చేతిలో పండ్లరసం ఉంది. పార్వతమ్మ గారు, ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీరు త్వరగా కోలుకుంటారు. మళ్ళా మన ఇంటికి వచ్చి నాకు పాటలు నేర్పించాలి ప్లీజ్ అంది హరిణి. ఆమె గొంతులో పశ్చాత్తాపం, ప్రేమ రెండు ఉన్నాయి. పార్వతమ్మ నవ్వింది. హరిణి, నువ్వు మంచిదానివి. నీ అక్కను బాగా చూసుకో. మీ ఇద్దరు కలుసుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు. అంతలో ఈశ్వర్ వచ్చాడు. డాక్టర్స్తో మాట్లాడని పార్వతమ్మ గారు, అమెరికా నుండి ఒక స్పెషలిస్ట్ వస్తున్నారు. ఆయన ఆపరేషన్ చేస్తారు. మీకేమీ కాదు. పార్వతమ్మ ఈశ్వర్ వైపు చూసి దండం పెట్టింది. బాబు, మీరు దేవుడు. కానీ నా కోసం అంత ఖర్చు ఎందుకు? నేను అనాథను. ఈ ఆశ్రమంలోనే పోవలసిన దాన్ని మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. అదే 10,000. మీరు అనాథ కాదు, మా ఇంటి పెద్ద దిక్కు అన్నాడు ఈశ్వ దృఢంగా. అయితే ఈ విషయం మరో చోట చర్చకు వచ్చింది. జగపతి అజ్ఞాతంలో ఉన్నాడు. ఒక పాడుబడిన గౌడంలో తన నమ్మకస్తుడు బబ్లుతో కూర్చుని ఉన్నాడు. వాడు టీవీలో న్యూస్ చూస్తున్నాడు. ఈశ్వర్ గ్రూప్ షేర్లు మళ్ళీ లాభాల్లోకి వచ్చాయి. కొత్త ప్రాజెక్ట్ సక్సెస్. జగపతి టీవీ రిమోట్ని విసిరికొట్టాడు. వాడు గెలుస్తూనే ఉన్నాడు. నేను ఓడిపోతూనే ఉన్నాను. ప్రసాద్ గాడు జైలుకు పోయాడు. నా డబ్బులు పోయాయి. ఇప్పుడు నాకు మిగిలింది పగ ఒక్కటే. బబ్లు ఫోన్ పట్టుకుని వచ్చాడు. బాస్, ఒక ఇన్ఫర్మేషన్. ఈశ్వర్ భార్య అమూల్య వాళ్ళ అమ్మమ్మ లాంటి ఆవిడకు సీరియస్గా ఉందట. సిటీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈశ్వర్ అమూల్య ఇద్దరు అక్కడే ఉంటున్నారు. సెక్యూరిటీ తక్కువగా ఉంది. జగపతి కళ్ళు మెరిశాయి. హాస్పిటల్లోనా? ఇది మంచి ఛాన్స్. ఆసుపత్రిలో సెంటిమెంట్ డ్రామా నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమరపాటుగా ఉంటారు. పైగా అక్కడ పోలీసులను ఎక్కువగా పెట్టలేరు. మనం డాక్టర్ల వేషంలో వెళ్ళొచ్చు, లేదా పేషెంట్ల వేషంలో వెళ్ళొచ్చు. ఏం చేద్దాం బాస్? ఈశ్వర్ని లేపేద్దామా? వద్దు. ఈశ్వర్ని చంపితే వాడు హీరో అవుతాడు. వాణ్ణి జీవోత్సవం చేయాలి. అంటే అమూల్యం చంపాలి. లేదా ఆ ముసల్దాన్ని ఆక్సిజన్ తీసేయాలి. అప్పుడు అమూల్య పిచ్చిదైపోతుంది. ఆ బాధలో ఈశ్వర్ కుంగిపోతాడు. అదే నాకు కావాలి అని జగపతి క్రూరంగా ప్లాన్ వేశాడు. ఆసుపత్రిలో రాత్రి 11 గంటలు. విజిటర్ అవర్స్ అయిపోయాయి. ఈశ్వర్ అమూల్య మాత్రమే రూమ్లో ఉన్నారు. రవి హారని ఇంటికి వెళ్లారు. పార్వతమ్మ నిద్రపోతుంది. అమూల్య సోఫాలో కూర్చుని ఉంది. ఈశ్వర్ కాఫీ తీసుకొచ్చాడు. తాగు అమూల్య, నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు అని బలవంతంగా ఇచ్చాడు. అమూల్య కాఫీ తాగుతూ కిటికీలోంచి బయటకు చూస్తుంది. ఆసుపత్రి పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. అక్కడ ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. అందులోంచి స్ట్రెచ్చర్ మీద ఒక పేషెంట్ని దించుతున్నారు. ఆ పేషెంట్ మొహం మీద దుప్పటి కప్పి ఉంది. చుట్టూ 4 మనుషులు ఉన్నారు. వాళ్ళు వార్డ్ బాయ్స్ యూనిఫామ్లో ఉన్నారు, కానీ కాళ్ళకు బూట్లు వేసుకుని ఉన్నారు. సాధారణంగా వార్డ్ బాయ్స్ చెప్పులు లేదా మామూలు బూట్లు వేసుకుంటారు. కానీ వీళ్ళు ఆర్మీ బూట్లు లాంటివి వేసుకుని ఉండటం అమూల్య గమనించింది. ఆమెకు అనుమానం వచ్చింది. ఏదో తేడాగా ఉంది.
ఆమె ఈశ్వర్కి చూపించింది. ఈశ్వర్ చూశాడు. ఏమైంది అమూల్య? అమూల్య నోట్ ప్యాడ్లో రాసింది. ఆ వార్డ్ బాయ్స్ని చూడండి. వాళ్ళ నడక, వాళ్ళ బూట్లు, వాళ్ళ ఆసుపత్రి సిబ్బందిలా లేరు. ఈశ్వ నిస్తంగా గమనించాడు. నిజమే, వాళ్ళు చాలా అలర్ట్గా ఒక పద్ధతిలో నడుస్తున్నారు. పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డు వైపు కాకుండా లిఫ్ట్ వైపు తీసుకెళ్తున్నారు. ఈ టైంలో ఆ లిఫ్ట్ కేవలం విఐపి రూమ్స్కి వెళ్తుంది. అంటే అమూల్య వాళ్ళు ఉన్న ఫ్లోర్కి. ఈశ్వర్కి వెంటనే అర్థమైంది. జగపతి. అతను వెంటనే రూమ్ డోర్ లాక్ చేశాడు. లైట్స్ ఆఫ్ చేశాడు. అమూల్య, వాళ్ళు మన కోసమే వచ్చారు. మనం అలర్ట్గా ఉండాలి. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వు పార్వతం పక్కన ఉండు. శబ్దం చేయకు అని చెప్పాడు. ఈశ్వర్ ఎస్ఐ ప్రకాష్కి కాల్ చేశాడు. జగపతి మనసులు హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యారు. 4th ఫ్లోర్, అర్జెంటుగా ఫోర్స్ పంపండి. బయట కారిడార్లో అడవుల శబ్దం. టక్ టక్ టక్. ఆ వార్డ్ బాయ్స్ లిఫ్ట్లోంచి బయటకు వచ్చారు. వాళ్ళ స్ట్రెచ్చర్ మీద ఉన్నది పేషెంట్ కాదు, ఆయుధాలు. దుప్పటి తీశారు. లోపల కత్తులు, రాడ్లు ఉన్నాయి. రూమ్ నెంబర్ 405, పదండి. ఒకడు గుసగుసలాడాడు. వాళ్ళ అమూల్య ఉన్న రూమ్ వైపు వస్తున్నారు. రూమ్ లోపల అమూల్య పార్వతమ్మ మంచం పక్కన దాక్కుంది. ఈశ్వ తలుపు పక్కన గోడ కానుకుని చేతిలో సెలైన్ స్టాండ్ పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. తలుపు నాప్ తిరిగింది. లాక్ వేసి ఉంది. బయట నుండి గొంతు వినిపించింది. సార్, హౌస్ కీపింగ్. రూమ్ క్లీన్ చేయాలి. ఈశ్వర్ మౌనంగా ఉన్నాడు. లోపల ఎవరు పలకటం లేదు. పగలగొట్టండి అని ఆర్డర్. దడం అని తలుపును తన్నారు. తలుపు బద్దలయ్యే శబ్దం. పార్వతమ్మ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది. ఆమెకు పరిస్థితి అర్థం కాలేదు. అమ్ము, ఏమైందే అని అడిగింది. ష్. అమూల్య ఆమె నోటి మీద చేయి వేసింది. తలుపు బద్దలైంది. 4 రౌడీలు లోపలికి చొరబడ్డారు. మొదటివాడు లోపలికి రాగానే ఈశ్వ సెలైన్ స్టాండ్తో వాడి తల మీద బలంగా కొట్టాడు. వాడు కుప్పగులాడు. మిగిలిన 3 అలర్ట్ అయ్యారు. కత్తులు తీశారు. ఈశ్వర్ ఒకణ్ణి కాలుతో తన్ని చేతిలోని కత్తిని లాక్కున్నాడు. రండిరా, మీ బాస్ జగపతికి చెప్పండి, చావతని వెతుక్కుంటూ వస్తుందని. గదిలో ఫైటింగ్ మొదలైంది. ఈశ్వర్ ఇద్దరితో పోరాడుతున్నాడు. కానీ 4వవాడు అమూల్య దాక్కున్న వైపు వెళ్ళాడు. అమూల్య చేతిలో ఏమీ లేదు, కేవలం నీళ్ల బాటిల్ ఉంది. వాడు పార్వతమ్మ వైపు కత్తి ఎత్తాడు. ముందు ఈ ముసల్దాన్ని లేపేస్తే పని అయిపోతుంది. అమూల్య అడ్డు వచ్చింది. ఆమె తన చేతిని అడ్డు పెట్టింది. కత్తి ఆమె చేతికి ఘాటు పెట్టింది. రక్తం చిమ్మింది. అమ్మో! అమూల్య అరిచింది. ఆ రక్తం చూడగానే పార్వతమ్మలో ఎక్కలేని శక్తి వచ్చింది. ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి పుల్లా మారుతుందంటారు. మంచం మీద నీరసంగా పడుకున్న పార్వతమ్మ సడన్గా లేచి కూర్చుంది. పక్కనే ఉన్న గ్లాస్ జగ్ని తీసుకుని ఆ రౌడీ తల మీద బలంగా కొట్టింది. నా బిడ్డని చంపుతారా అని అరిచింది. ఆ దెబ్బకు రౌడీ తల పగిలి కింద పడ్డాడు. అమూల్య, ఈశ్వర్ ఇద్దరు షాక్ అయ్యారు. పార్వతమ్మకింత బలం ఎక్కడిది? ఈలోగా పోలీసులు వచ్చారు. మిగిలిన రౌడీలను అరెస్ట్ చేశారు. రూమ్ అంతా రక్తసిక్తంగా ఉంది. ఈశ్వర్కి చిన్న చిన్న గాయాలయ్యాయి. అమూల్య చేతికి గాయమైంది. డాక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. మై గాడ్, ఏంటిది? ఐసీయూ పేషెంట్ రూమ్లో ఫైట్ ఏంటి? డాక్టర్ అరిచారు. కానీ అందరి దృష్టి పార్వతమ్మ మీద పడింది. ఆమె ఆయాసపడుతూ మంచం మీద వాలిపోయింది. డాక్టర్ ఆమెను పరీక్షించారు. పల్స్ చెక్ చేశారు. ఇట్స్ ఏ మిరాకిల్. ఆమెలో సడన్గా అడ్రినలిన్ రష్ వచ్చింది. బిడ్డను కాపాడుకోవాలనే తపన ఆ మెదడును స్టిమ్యులేట్ చేసింది. దీనివల్ల ఆమె గుండె కొట్టుకునే వేగం పెరిగి మెదడుకు రక్త ప్రసరణ పెరిగింది. ఇది తాత్కాలికమే కావచ్చు, కానీ ఆమె పోరాట పటిమ అద్భుతం అని డాక్టర్ ఆశ్చర్యపోయారు. అమూల్య చేతికి కట్టు కడుతుంటే ఆమె చూపు మాత్రం పార్వతమ్మ మీదే ఉంది. అమ్మమ్మ, నువ్వు నా కోసం అని ఏడ్చింది. పార్వతమ్మ నీరసంగా నవ్వింది. నీకు దెబ్బ తగిలితే నేను చూడగలనా తల్లి? ప్రాణం పోయినా పర్లేదు, నిన్ను కాపాడుకుంటాను. ఈశ్వర్ అమూల్య పార్వతమ్మ ఇద్దరిని చూసి గర్వపడ్డాడు. మా ఇంట్లో ఆడవాళ్ళు సామాన్యులు కాదు, వీరనారలు అనుకున్నాడు.
పోలీసులు రౌడీలను విచారించారు. వాళ్ళు నిజం చెప్పారు. జగపతి సిటీ బయట ఫామ్ హౌస్లో ఉన్నాడు. మమ్మల్ని పంపాడు. ఈశ్వర్ ఎస్ఐ ప్రకాష్తో అన్నాడు. సార్, ఇక వెయిట్ చేయడం వద్దు. వాణ్ణి వేటాడవలసిన సమయం వచ్చింది. నేను మీతో వస్తాను. వద్దీశ్వర్, ఇది పోలీసుల పని. మీరిక్కడే ఉండండి. ఈసారి వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు అని ఎస్ఐ వెళ్ళిపోయారు. ఆ రాత్రి జగపతి ఎన్కౌంటర్ వార్త కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ విధి మరో ట్విస్ట్ ఇచ్చింది. పోలీసులు ఫామ్ హౌస్కి వెళ్ళేసరికి అక్కడ జగపతి లేడు. కేవలం ఒక లేఖ ఉంది. ఈశ్వర్, నా మనసులో ఫెయిల్ అయ్యారు. కానీ నేను ఫెయిల్ అవ్వను. రేపు వినాయక చవితి కదా, మీ ఇంట్లో పెద్ద పూజ జరుగుతుంది. ఆ పూజలో ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. అదే నీకు నా గిఫ్ట్. జగపతి. పోలీసులు ఈశ్వర్కి విషయం చెప్పారు. రేపు వినాయక చవితి, ఇంట్లో గణపతిని పెడుతున్నాం. వాడి బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నాడా? ఈశ్వర్ ఆలోచనలో పడ్డాడు. అమూల్య కళ్ళు మెరిశాయి. ఆమెకు ఒక ఐడియా వచ్చింది. మనం పూజ ఆపొద్దు, జరిపిద్దాం అని రాసింది. ఏంటి, వాణ్ణి ఆహ్వానించినట్టా? ఈశ్వర్ అడిగాడు. కాదు, వాణ్ణి ట్రాప్ చేయడానికి. వాడు ఎలాగూ వస్తాడు. మనమే వాడి కోసం ఎదురు చూద్దాం అని అమూల్య ప్లాన్ చెప్పింది. ఈశ్వర్ ఇల్లు ఒక పెళ్లి మండపంలా ముస్తాబైంది. గుమ్మం నిండా మామిడి తోరణాలు, ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు, చేమంతి బంతిపూల దండలతో ఆ భవనం కలకలాడుతుంది. సన్నాయి మేళం రికార్డులతో మంగళకరమైన వాయిద్యాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పండగ వాతావరణం వెనుక ఒక గంభీరమైన యుద్ధ వాతావరణం కూడా ఉంది. ఇంటి బయట, లోపల సాధారణ దుస్తుల్లో పోలీసులు తిరుగుతున్నారు. పూల అలంకరణ చేసే వాళ్ళలా, క్యాటరింగ్ వాళ్ళలా మారు వేషాల్లో సెక్యూరిటీ గార్డులు పహారా కాస్తున్నారు. అమూల్య, ఈశ్వర్ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి సిద్ధమయ్యారు. అమూల్య పచ్చరంగు పట్టుచీర కట్టుకుంది. జుట్టు నిండా మల్లెపూలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో సాక్షాత్తు గౌరీదేవిలా ఉంది. కానీ ఆ ముఖంలో చిరునవ్వుతో పాటు ఒక తీక్షణమైన చూపు కూడా ఉంది. ఈరోజు జగపతి అంతం చేయాలి, లేదా అతనికి లొంగిపోవాలి. ఈ రెండిట్లో మొదటిది జరగాలి అనేది ఆమె సంకల్పం. ఈశ్వర్ పట్టుపంచలో ఉన్నాడు. అతను హాల్లో అటు ఇటు తిరుగుతూ ఏర్పాట్లు చూస్తున్నాడు. అతని చెవిలో చిన్న బ్లూటూత్ ఇయర్ పీస్ ఉంది. దాని ద్వారా ఎస్ఐ ప్రకాష్తో నిరంతరం టచ్లో ఉన్నాడు. ప్రకాష్, అన్నీ ఓకే కదా? బాంబు స్క్వాడ్ రెడీగా ఉందా అని గుసగుసగా అడిగాడు. ఎస్ సార్, ఇంటి చుట్టూ జామర్లు పెట్టాం. ఒకవేళ వాడు రిమోట్ కంట్రోల్ బాంబు పెట్టినా అది పనిచేయదు. సిగ్నల్స్ కట్ చేశాం. మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళ లోపలికి ఎలా వస్తాడో అని చూస్తున్నాం అని ప్రకాష్ సమాధానమిచ్చాడు. వంటింట్లో సుభద్రమ్మ, హరిణి ఉండ్రాళ్ళు పాయసం చేస్తున్నారు. హరిణి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది. ఆమెకు బయట ఉన్న ప్రమాదం గురించి పూర్తిగా తెలియదు. కేవలం జగపతి రావచ్చని మాత్రమే చెప్పారు. కానీ ఈశ్వర్ ఉన్నాడు కదా అని ధైర్యం ఆమెది. అత్తయ్య, ఉండ్రాళ్ళు ఇలాగైనా చేసేది. పిండిలో బెల్లం కలపాలా అని అడుగుతుంది హరిణి. అవును తల్లి, ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి మహా ఇష్టం. ఎంత బాగా చేస్తే అంత మంచిది అని సుభద్రమ్మ నేర్పిస్తుంది. అమూల్య వంటింట్లోకి వచ్చింది. ఆమె చేతిలో నైవేద్యం ప్లేట్లు ఉన్నాయి. అమ్ము, నీకేమైనా భయంగా ఉందా? సుభద్రమ్మ మెల్లగా అడిగింది. అమూల్య తల అడ్డంగా ఊపింది. భయం లేదు, నమ్మకం ఉంది అని సుష్టంగా చెప్పింది. ఆమె గొంతు ఇప్పుడు మునుపటి కంటే ఇంకా సుష్టంగా వస్తుంది. మధ్యాహ్నం 11 గంటలు. పూజ సమయం. హాల్లో పెద్ద మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పైసా పాలవెల్లి కట్టారు. వెలగపండు, జాంపండు, మొక్కజొన్న పొత్తులన్నీ సిద్ధంగా ఉన్నాయి. పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు. శుక్లాం భరధరం విష్ణుం. అందరూ భక్తి శ్రద్ధలతో కూర్చున్నారు. ఈశ్వర్, అమూల్య పీటల మీద కూర్చున్నారు. విశ్వనాథం గారు, సుభద్రమ్మ, రవి, హరిణి వెనక్కి కూర్చున్నారు. పూజ జరుగుతూ ఉండగా బయట గేట్ దగ్గర ఒక చిన్న అలజడి. పూల బుట్టలు వచ్చాయండి, స్వామివారికి తామర పూలు అంటూ ఒక రిక్షా ఆగింది. అందులోంచి 2 వ్యక్తులు పెద్ద పెద్ద పూల బుట్టలు దించుకున్నారు. వాళ్ళ ముఖానికి మాస్కులు, తలపాగా కట్టుకుని ఉన్నారు. రైతుల్లా కనిపిస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు వాళ్ళని ఆపారు. ఐడి చూపించండి. మేము తోటవాళ్ళం సామి.
అయ్యగారు పొద్దునే ఆర్డర్ ఇచ్చారు. తాజా పూలు అని ఒకడు అమాయకంగా చెప్పాడు. ఈశ్వర్ సిగ్నల్ ఇచ్చాడు. రానివ్వండి, కానీ చెక్ చేయండి. బాంబు స్క్వాడ్ వాళ్ళు ఆ పూల బుట్టలను మెటల్ డిటెక్టివ్తో చెక్ చేశారు. ఏమీ శబ్దం రాలేదు. కేవలం పూలు మాత్రమే ఉన్నాయి. ఓకే, వెళ్ళండి అని పంపించారు. ఆ ఇద్దరు వ్యక్తులు పూల బుట్టల్ని తీసుకుని హాల్లోకి వచ్చారు. విగ్రహం దగ్గర పెట్టారు. అమూల్య పూజ చేస్తూనే వాళ్ళను గమనిస్తుంది. వాళ్ళలో ఒకడు కొంచెం కుంటుతో నడుస్తున్నాడు. వాడి కళ్ళు కిందకు చూస్తున్నాయి, కానీ అప్పుడప్పుడు చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తున్నాయి. వాడి చేతి మీద ఒక చిన్న పచ్చబొట్టు ఉంది. అది అమూల్యకి ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. శ్రీశైలంలో తమ కారును వెంబడించిన స్కార్పియో డ్రైవర్ చేతి మీద ఉన్న అదే పచ్చబొట్టు. అమూల్య గుండె వేగం పెరిగింది. వాడు జగపతి మనిషి. కానీ జగపతి ఎక్కడా? వారు రాలేదా? కేవలం మనుషుల్ని పంపాడా? ఆ పూల బుట్టలో బాంబు లేదు కదా? మరి ప్లాన్ ఏంటి? అమూల్య ఈశ్వర్ చేయి గట్టిగా నొక్కింది. కళ్ళతో ఆ కంటుతున్న వ్యక్తిని చూపించింది. ఈశ్వర్ అలర్ట్ అయ్యాడు. అతను ప్రకాష్కి సైగ చేశాడు. అప్పుడే ఆ రెండో వ్యక్తి పూల కింద నుండి ఒక చిన్న డబ్బా తీసి విగ్రహం వెనక ఉన్న కటెన్ చాటున పెట్టడానికి ప్రయత్నించాడు. అది బాంబు కాదు, ఒక రకమైన పొగ బాంబు లేదా విషవాయువు కానిస్టర్ అయి ఉండొచ్చు. ఆపండి, ఈశ్వర్ అరిచాడు. పూజ ఆగిపోయింది. పురోహితుడు మంత్రం మధ్యలో ఆపేశాడు. అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. కాని మఫ్టీలో ఉన్న పోలీసులు వాళ్ళను చుట్టుముట్టారు. గన్లు గురిపెట్టారు. కదలకండి, చేతులు పైకెత్తండి, ఎస్ఐ ప్రకాశ్ అరిచాడు. వాళ్ళు భయంతో చేతులు పైకెత్తారు. ఆ రెండో వ్యక్తి చేతిలో ఉన్న డబ్బా కింద పడింది. అది పగిలింది, కానీ అందులోంచి పొగ రాలేదు. కేవలం రంగు నీళ్లు వచ్చాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఫేక్ బాంబా? సరిగ్గా అప్పుడే హాల్లో ఉన్న పెద్ద ఏసీ డక్ నుండి ఒక వింత శబ్దం వినిపించింది. టిక్ టిక్ టిక్. అమూల్య తల పైకెత్తి చూసింది. ఏసీ వెంట స్క్రూలు లూజ్గా ఉన్నాయి. ఈశ్వర్ పైన. అమూల్య అరిచింది. ఈశ్వర్ పైకి చూశాడు. ఏసీ డక్ట్ తెరుచుకుంది. అందులోంచి ఒక వ్యక్తి కిందకు దూకాడు. అతను జగపతి. వాడు నేరుగా వినాయక విగ్రహం వెనుక దాక్కున్నాడు. వాడి చేతిలో ఒక రిమోట్ ఉంది. మరి వాడి శరీరానికి ఒక బెల్ట్ బాంబు కట్టుకుని ఉన్నాడు. అందరూ షాక్లో ఉండిపోయారు. కదలకండి, ఎవరైనా కదిలితే ఈ ఇల్లు శ్మశానమవుతుంది, జగపతి గర్జించాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పిచ్చివాళ్ళ ఉన్నాడు. పోలీసులు వెనక్కి తగ్గారు. ఎందుకంటే అది సూసైడ్ బాంబు. వాడి పేలితే ఇల్లు మొత్తం పేలిపోతుంది. సుభద్రమ్మ హరిని భయంతో ఒకరినొకరు హత్తుకున్నారు. విశ్వనాథం గారు గుండె పట్టుకుని కూలబడ్డారు. ఈశ్వర్ ముందుకు అడుగు వేశాడు. జగపతి, నీకేం కావాలి? నా ఆస్తి కావాలా? మొత్తం తీసుకో, నా కుటుంబాన్ని వదిలేయి. జగపతి వికటహాసం చేశాడు. ఆస్తి కాదురా, నాకు కావాల్సింది ప్రశాంత. అది నువ్వు చస్తేనే వస్తుంది. కానీ నిన్ను ఒక్కన్నే చంపను. నీకు ప్రాణమైన నీ భార్యను, నీ కుటుంబాన్ని నీ కళ్ళ ముందే ముక్కలు చేస్తాను. అప్పుడు నువ్వు నరకంలో కూడా ఏడుస్తావు. వాడు రిమోట్ బటన్ మీద వేలు పెట్టాడు. జామర్లు పనిచేయడం లేదు సార్. ఇది వైల్డ్ బాంబ్ కాదు, మాన్యువల్ ట్రిగర్. మనం కాల్చలేం. బుల్లెట్ తగిలినా వాడు బటన్ నొక్కేస్తాడు, ప్రకాష్ ఈశ్వర్ చెవులో చెప్పాడు. పరిస్థితి చేదాటిపోయింది. మృత్యువు కొని. అమూల్య, వద్దు, వెనక్కి వెళ్ళు, ఈశ్వర్ అరిచాడు. కానీ అమూల్య ఆగలేదు. ఆమె జగపతికి ఎదురుగా నిలబడింది. జగపతి ఆమె పిలిచింది. ఆమె గొంతులో భయం లేదు, జాలి ఉంది. నీకు కావాల్సింది చావు కాదు, గెలుపు కదా అని నెమ్మదిగా అడిగింది. జగపతి ఆశ్చర్యపోయాడు. ఈ సమయంలో ఈమె నాతో మాట్లాడుతుందా? ఏంటేం ఫిలాసఫీలు చెబుతున్నావా? నా గెలుపు కావాలి. మిమ్మల్ని చంపితేనే నేను గెలిచినట్టు. మమ్మల్ని చంపితే నువ్వు కూడా చేస్తావు. అప్పుడు గెలిచేది ఎవరు? మట్టి మాత్రమే. అమూల్య మాటలు చాలా లోతుగా ఉన్నాయి. జగపతి తడబడ్డాడు. వాడి మనసులో చిన్న సందేహం. చనిపోతే గెలుపును ఎవరు ఆస్వాదిస్తారు? నోర్మి, నన్ను కన్ఫ్యూజ్ చేయకు, జగపతి అరిచాడు. అదే అదనుగా అమూల్య చేతిలో ఉన్న పసుపు కుంకుమ పళ్ళాన్ని ఒక్కసారిగా జగపతి ముఖం మీదకు విసిరికొట్టింది.
ఆ పసుపు కుంకుమ పొడి వాడి కళ్ళలో పడింది. అమ్మో అని జగపతి కళ్ళు నులుముకుంటూ అరిచాడు. ఆ క్షణికావేశంలో వాడి వేలు రిమోట్ బటన్ మీద నుండి పక్కకు జరిగింది. ఈశ్వ చిరుతపుల్లా దూకాడు. గాల్లో ఎగిరి జగపతిని కింద పడేశాడు. వాడి చేతిలోని రిమోట్ని లాక్కొని దూరంగా విసిరేశాడు. పోలీసులు వెంటనే మీద పడి జగపతి కాళ్ళు చేతులు పట్టుకున్నారు. బాంబు స్క్వాడ్ వాళ్ళు వచ్చి ఆ సూసైడ్ వెస్ట్ వైర్లను కట్ చేశారు. బాంబ్ డిఫ్యూజెసా, ఇక ప్రమాదం లేదు ఆఫీసర్ అరిచాడు. ఆ మాట వినగానే హాల్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగపతిని సంకెళ్ళి వేసి లేపారు. వాడింకా అరుస్తున్నాడు. వదలురా, నిన్ను వదలను. ఈశ్వర్ వాడి దగ్గరికి వెళ్ళి వాడి చెంప మీద బలంగా కొట్టాడు. ఇంకా ఏం వదలవురా, నీ ఆట అయిపోయింది. ఇక నువ్వు జైలు గోడల మధ్య కుళ్ళి చావాలి. నా కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము నీకు లేదు, ఎప్పటికి ఉండదు అని వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులు జగపతిని లాక్కెళ్లారు. ఈసారి వాడిని అత్యంత భద్రత ఉన్న సెంట్రల్ జైల్లోని అసోసియేషన్ వార్డులో వేస్తామని ఎస్ఐ మాటిచ్చాడు. మళ్ళీ ఇల్లు ప్రశాంతంగా మారింది. హరిణి పరిగెత్తుకుంటూ వచ్చి అమూల్యను గట్టిగా హత్తుకుంది. అక్క, నువ్వు సూపర్ అక్క. ఆ టైంలో పసుపు కొట్టాలనే ఐడియా ఎలా వచ్చింది? నువ్వు నిజంగా మా రక్షకురాలివి. సుభద్రమ్మ కలలో నీళ్లు తుడుచుకొని గన్నం గడిచింది. ఆ వినాయకుడే నా కోడల రూపంలో వచ్చి మనల్ని కాపాడాడు అని అంది. విశ్వనాథం గారు ఈశ్వర్ భుజం తట్టాడు. నువ్వు అదృష్టవంతుడరా ఈశ్వర్. ఇలాంటి భార్య దొరకటం వరం. ఈశ్వర్ అమ్ముల దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటి మీద ఉన్న కుంకుమ సరిచేశాడు. నా ప్రాణం నువ్వు అని కళ్ళతోనే చెప్పాడు. పూజ మళ్ళీ మొదలైంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. సర్వ విఘ్నహరం దేవం ఈశ్వర్ అమ్ములే కలిసి హారతి ఇచ్చారు. ఆ హారతి వెలుగులో వారి ముఖాలు ప్రకాశిస్తున్నాయి. పూజయ్యాక అందరూ ప్రసాదం తిన్నారు. సుభద్రమ్మ చేసిన ఉండ్రాలు పాయసం అమృతంలా అనిపించాయి. ప్రాణభయం పోయాక తినే మొదటి ముద్దలో ఉన్న రుచి వేరు. హరిణి మైక్ తీసుకుంది. ఈరోజు మా ఇంట్లో 2 పండగలు. ఒకటి వినాయక చవితి, 2 రాక్షస సంహారం. మా అక్క ధైర్యానికి అంకితమిస్తూ ఒక పాట పాడుతున్నాను అని జయ జయ శుభకర వినాయక పాట పాడింది. హరిణి గొంతులో ఇప్పుడు భయం లేదు, అహంకారం లేదు, కేవలం భక్తి, ప్రేమ ఉన్నాయి. అమ్ములే తాళం వేస్తూ వింటుంది. రవి ఈశ్వర్ పక్కన కూర్చుని ఉండ్రాలు తింటూ జోకులు వేసుకుంటూ ఉన్నారు. అన్న, మొత్తానికి మన విలన్ గాడు ప్యాకప్ చేసుకున్నాడు. ఇక మన లైఫ్ హ్యాపీ అన్నారు రవి. అవును రవి, ఇక మనకు కావాల్సింది బిజినెస్ గ్రోత్, ఫ్యామిలీ హ్యాపీనెస్ అంతే అన్నాడు ఈశ్వర్. అమ్ముల కిటికీలోంచి ఆకాశం వైపు చూసింది. మబ్బులు వీడిపోయాయి. సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. నా మౌనం ఇకపై నా బలహీనత కాదు, నా మాట ఇకపై నా ఆయుధం, నా కుటుంబం నా బలం అని ఆ మనసులో అనుకుంది. సాయంత్రం అందరు కలిసి డాబా మీద కూర్చున్నారు. చల్లని గాలి వేస్తుంది. ఈశ్వర్ ఫోన్ మోగింది. ఆసుపత్రి నుండి. ఈశ్వర్ లిఫ్ట్ చేశాడు. హలో డాక్టర్, చెప్పండి. అందరు ఆత్రంగా చూస్తున్నారు. పార్వతమ్మ గురించి ఏ వార్త వినవలసి వస్తుందో అని భయం. ఈశ్వర్ ముఖంలో చిరునవ్వు వికసించింది. నిజమా డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ పెట్టేసి అందరి వైపు చూశాడు. గుడ్ న్యూస్, పార్వతమ్మ గారికి స్పృహ వచ్చింది. ఆమె ఆరోగ్యం కుదిరపడుతుంది. ఆపరేషన్ అవసరం లేకుండానే మెడిసిన్స్తో కంట్రోల్ చేయవచ్చని డాక్టర్ చెప్పారు. ఆమె డేంజర్ జోన్ నుండి బయటపడ్డారు. హరే అని హరిని గట్టిగా అరిచింది. అమూల్య ఆనందంతో ఈశ్వర్ని హత్తుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈరోజు నిజంగానే పండగ రోజు. అన్ని కష్టాలు తీరిపోయాయి. సుభద్రమ్మ చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంది. ఇక మా ఇంటికి ఏ కష్టం రాకూడదు తండ్రి. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా కలిసి నవ్వుకుంటూ భోజనం చేస్తూ గడిపారు. అది నిజమైన హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్. ఆ రోజు ఉదయం సూర్యుడు బంగారు వర్ణంలో ఉదయించాడు. ఈశ్వర్ ఇంటి పెరట్లో పారిజాత పువ్వులు రాలి నేలంతా పూల పంబలంలా మారింది. వంటింట్లో కుక్కర్ విజిల్ శబ్దం, దేవుడి గదిలో గంటనాదం కలిసిన ఒక శ్రావమైన సంగీతంలా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆ ఇంట్లో ఉన్న భయం, ఆందోళన మబ్బులు పూర్తిగా విడిపోయాయి. జగవత్ జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉంటే ఇక్కడ ఈశ్వర్ కుటుంబం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుంది. గేట్ తెరుచుకుంది.
ఈశ్వర్ కారు లోపలికొచ్చింది. అందులోంచి ఈశ్వర్ అమూల్య దిగారు. వెనుక సీట్లోంచి పార్వతమ్మ నెమ్మదిగా దిగింది. ఆమె ఇంకా కొంచెం బలహీనంగానే ఉంది. కాని ముఖంలో ప్రాణభయం లేదు. ఒక కొత్త జీవితం దొరికిన తృప్తి ఉంది. సుభద్రమ్మ హారతి పళ్ళంతో ఎదురువచ్చింది. రా పార్వతమ్మ గారు, ఇది మీ పునర్జన్మ. ఆ దేవుడు మిమ్మల్ని మాకు మళ్ళీ ఇచ్చాడు అంటూ హారతి ఇచ్చింది. పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంత మీ చలువ అమ్మగారు. ఆస్పత్రిలో అంత ఖర్చు పెట్టి బిడ్డలా చూసుకున్నారు. ఈ జన్మకు ఈ రుణం తీర్చుకోలేను అని చేతులు జోడించింది. అమూల్య ముందుకు వచ్చి పార్వతమ్మ చేయి పట్టుకుని నడిపించింది. అమ్మమ్మ, ఇది నీ ఇల్లు అని అమూల్య సుష్టంగా పలికింది. ఆ మాట వినగానే పార్వతమ్మ ఆగిపోయి అమూల్య వైపు చూసింది. అమ్ము, ఎంత బాగా మాట్లాడుతున్నావేం? నీ గొంతులో అమ్మవారి ప్రసాదం పలికినట్టుంది. అందరూ లోపలికి వెళ్లారు. హరిణి వచ్చి పార్వతమ్మను హక్ చేసుకుంది. వెల్కమ్ బ్యాక్ అమ్మమ్మ. నువ్వు లేక ఇల్లు బోసిపోయింది. ఈరోజు నీ కోసం నేను స్పెషల్గా పాయసం చేశాను అంది. పార్వతమ్మ నవ్వి, నీ చేతి పాయసం అంటే అమృతమే కదా హరిణి, తప్పకుండా తింటాను అంది. విశ్వనాథం గారు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ, ఇకనైనా ప్రశాంతంగా ఉండనివ్వండ్రా బాబు. ఆస్పత్రులు, పోలీసులు ఈ వయసులో మా వల్ల కాదు అని జోక్ చేశారు. ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. ఇది కదా హ్యాపీ ఫ్యామిలీ అంటే. మధ్యాహ్నం అమూల్య ఈశ్వర్ ఆఫీస్కి వెళ్ళలేదు. పార్వతమ్మ డిశ్చార్జ్ అయింది కాబట్టి ఈరోజు ఇంట్లోనే ఉండిపోయారు. భోజనాలయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు. హరణి టీవీ రిమోట్ తీసుకుంది. అందరూ సైలెంట్గా ఉండండి, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాం వస్తుంది అని అరిచింది. టీవీలో ఒక లోకల్ ఛానల్ పెట్టారు. అందులో భక్తి గీతాలు కార్యక్రమం వస్తుంది. యాంకర్ చెబుతుంది, ఇప్పుడు మనం వినిపోయేది ఒక అద్భుతమైన కొత్త గొంతు. ప్రముఖ సింగర్ హరిణి గారు పాడిన శ్రీకృష్ణ గోవింద మురారి పాట. స్క్రీన్ మీద హరిణి పేరు రాగానే రవి చప్పట్లు కొట్టాడు. ఏయ్, మా ఆవిడ పేరు టీవీలో వచ్చింది. పాట మొదలైంది. హరిణి గొంతు మధురంగా భక్తి భావంతో వినిపిస్తుంది. పార్వతమ్మ చెప్పిన సలహా పాటించి ఆమె మనసు పెట్టి పాడింది కాబట్టి ఆ పాటలో జీవముంది. సుభద్రమ్మ కలలో ఆనంద బాష్పాలు. ఎంత బాగా పాడావే హరిణి, నీ గొంతులో ఇంత మాధుర్యం ఉందని ఇప్పుడే తెలిసింది. అమూల్య లేచి హరిణి దగ్గరికి వెళ్ళింది. తన చేతిలో ఉన్న ఒక చిన్న బహుమతిని హరిణికిచ్చింది. ఏంటిదక్క? ఓపెన్ చేయి. హరిణి దాన్ని విప్పింది. అందులో ఒక వెండి సరస్వతీదేవి విగ్రహం ఉంది. నీ గొంతులో అమ్మవారు ఎప్పుడు ఉండాలి అని అమూల్య చెప్పింది. హరిణి ఎమోషనల్ అయింది. అక్క కాళ్ళకు నమస్కరించింది. థ్యాంక్స్ అక్క, ఈ పాట వెనక ఉన్న క్రెడిట్ అంతా నీదే. నువ్వు నా స్ఫూర్తి అంది. ఈశ్వర్ ఇదంతా చూసి గర్వపడ్డాడు. తన కుటుంబం ఇలా ఒక్కటిగా ప్రేమగా ఉండటమే అతను కోరుకున్నది. సాయంత్రం సూర్యుడు పడమటి వైపు వాలిపోతున్నాడు. ఆకాశం రంగులు మారుతుంది. అమూల్య మేడ మీద బట్టలు ఆరబెడుతుంది. చల్లని గాలికి ఆమె చీర కొంగు ఎగురుతుంది. ఈశ్వర్ మెల్లగా వెనక నుండి వచ్చాడు. మేడం, ప్రాజెక్టు హెడ్ గారు ఆఫీస్కి సెలవు పెట్టారు సరే, ఇంటి పనిలో పడ్డారాం అని ఆట పట్టించాడు. అమూల్య వెనక్కి తిరిగి చూసి నవ్వింది. ఇంటి పనే ముఖ్యం అని అంది. ఈశ్వర్ ఆమె దగ్గరకు వచ్చి రైలింగ్ మీద చేతులానించి నిలబడ్డాడు. అమూల్య, ఒక విషయం అడగనా? అడగండి. నీకు మాటలు వస్తున్నాయి కదా, మరి ఇంకా మౌనంగానే ఎందుకుంటున్నావు? అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుతున్నావు. నాకైతే నీతో గంటల తరబడి మాట్లాడాలని ఉంది అన్నాడు ఈశ్వర్. అమూల్య అతని కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఒక లోతైన భావం ఉంది. మౌనం భాష కంటే గొప్పది ఈశ్వర్ అని ఆమె నెమ్మదిగా చెప్పింది. మాటల్లో అబద్ధాలు ఉంటాయి కానీ మౌనంలో నిజం మాత్రమే ఉంటుంది. ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప మాట! అయినా నీతో మాట్లాడడానికి నాకు మాటలు అవసరం లేదు. నా గుండె చప్పుడు నీకు వినిపించడం లేదా అని ఆమె ఈశ్వర్ గుండె మీద చేయి పెట్టింది. ఈశ్వర్ ఆమె చేతిని పట్టుకుని ముద్దరాడు. వినిపిస్తుంది అమూల్య, సుష్టంగా వినిపిస్తుంది. వాతావరణం చాలా రొమాంటిక్గా మారింది. ఈశ్వర్ జోబులోంచి 2 సినిమా టికెట్లు తీశాడు. ఇదిగో, ఈ రోజు రాత్రికి లవ్ స్టోరీ సినిమాకి వెళ్తున్నాం.
కేవలం మనమిద్దరమే. డేట్ నైట్ అన్నాడు. అమూల్య కళ్ళు మెరిశాయి. నిజమా? అవును. పెళ్ళయ్యాక ఇన్ని గొడవల మధ్య మనం సరిగ్గా టైం స్పెండ్ చేయలేదు. ఈరోజు మొత్తం నీదే అని చెప్పాడు. రాత్రి 9 గంటలు. మల్టీప్లెక్స్ థియేటర్. ఈశ్వర్, అమూల్య కార్నర్ సీట్లో కూర్చున్నారు. అమూల్య చేతిలో పాప్కార్న్ టబ్ ఉంది. ఈశ్వర్ చేతిలో కోక్ ఉంది. సినిమా మొదలైంది. అది ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ. హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేసే సీన్ వస్తుంది. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. తెర మీద వెలుతురు ఆ ముఖం మీద పడుతుంది. ఆమె చాలా శ్రద్ధగా సినిమా చూస్తుంది. ఈశ్వర్ మెల్లగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమూల్య ఉలిక్కిపడి చూసింది. ఈశ్వర్ కన్ను గీటాడు. అమూల్య సిగ్గుతో నవ్వి అతని భుజం మీద తలవాల్చింది. ఇంటర్వెల్లో సినిమా ఎలా ఉంది అడిగాడు ఈశ్వర్. బాగుంది. కానీ ఏంటి? మన లవ్ స్టోరీ ఇంకా బాగుంది అని అమూల్య అంది. ఈశ్వర్ గట్టిగా నవ్వాడు. నిజమే, మన కథలో విలన్లు ఉన్నారు, ఫైట్లు ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, అన్నిటికంటే మించి ఒక అద్భుతమైన హీరోయిన్ ఉంది అని అన్నాడు. సినిమా అయ్యాక వాళ్ళు లాంగ్ డ్రైవ్కి వెళ్లారు. నక్లెస్ రోడ్ మీద హుసేన్ సాగర్ గాలిని ఆస్వాదిస్తూ నడిచారు. అక్కడ ఒక చిన్న పాప బెలూన్లు అమ్ముతుంది. అంకుల్, బెలూన్ కొనండి అని అడిగింది. ఈశ్వర్ ఆ పాపను చూసి ముచ్చటపడ్డాడు. మొత్తం బెలూన్లు కొనేశాడు. ఆ పాప సంతోషంగా వెళ్ళిపోయింది. ఈశ్వర్ ఆ బెలూన్ల గుత్తిని అమూల్య చేతిలో పెట్టాడు. హ్యాపీ. అమూల్య చిన్న పిల్లల గెంతింది. చాలా. కారులో ఇంటికి తిరిగి వస్తూ ఉంటే అమూల్య అడిగింది, ఈశ్వర్, మనం ఎప్పుడు ఇలాగే ఉంటామా? ఈశ్వర్ డ్రైవింగ్ చేస్తూనే ఆమె వైపు చూసి, కాదు అమూల్య, ఇలాగే ఉండం, ఇంకా సంతోషంగా ఉంటాం. కాలం గడిచే కొద్దీ ప్రేమ పాతబడదు, అది ఇంకా గట్టిపడుతుంది. ముసలి వాళ్ళమయ్యాక కూడా నేను నీకు ఇలాగే బెలూన్లు కొనిస్తాను అని ప్రామిస్ చేశాడు. అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఆనందం ఎప్పటికీ ఆవిరవ్వకూడదు అని దేవుణ్ణి కోరుకుంది. మరుసటి రోజు ఆఫీస్. అమూల్య తన క్యాబిన్లో కూర్చుని ఉంది. ఇప్పుడు ఆమెకు భయం లేదు. సిస్టమ్ ఆపరేటింగ్ నేర్చుకుంది. ఫైల్స్ చదవడం అలవాటు చేసుకుంది. ఒక జూనియర్ ఎంప్లాయీ సురేష్ భయపడుతూ లోపలికి వచ్చాడు. మేడం, ఒక తప్పు జరిగింది అని వణికిపోతున్నాడు. ఏమైంది సురేష్? అమూల్య శాంతంగా అడిగింది. బిల్లింగ్లో ఒక చిన్న మిస్టేక్ వల్ల క్లయింట్కి రాంగ్ ఇన్వాయిస్ వెళ్ళింది. వాళ్ళు కోపంగా ఉన్నారు. ప్రసాద్ సారు ఉంటే నన్ను ఈ పాటికి డిస్మిస్ చేసేవారు అని చెప్పాడు. అమూల్య ఆ ఫైల్ తీసుకుంది, చూసింది. అది సరిచేయగల తప్పు. ఆమె ఫోన్ తీసుకుని నేరుగా ఆ క్లయింట్కి కాల్ చేసింది. హలో సార్, నేను అమూల్య ఈశ్వర్ని మాట్లాడుతున్నాను, ప్రాజెక్ట్ హెడ్. సారీ సార్, మా వైపు ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ జరిగింది. దాన్ని ఇప్పుడే సరిచేసి కొత్త ఇన్వాయిస్ పంపిస్తున్నాం. జరిగిన అసౌకర్యానికి క్షమించండి అని చాలా హుందాగా ఇంగ్లీష్లో మాట్లాడింది. క్లయింట్ శాంతించాడు. ఇట్స్ ఓకే మేడం, హ్యూమర్ ఎర్రర్. మీ రెస్పాన్స్ బాగుంది. ఫోన్ పెట్టేసి అమూల్య సురేష్ వైపు చూసింది. సురేష్, తప్పు చేయటం సహజం, కానీ దాచటం తప్పు. భయపడకు, వెళ్ళి పని చేసుకో అని చెప్పింది. సురేష్ కళ్ళలో ఆనందం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా ఈశ్వర్ తన క్యాబిన్లోంచి సీసీ కెమెరాలో చూస్తున్నాడు. గ్రేట్ జాబ్ అమూల్య, ఒక లీడర్ ఎలా ఉండాలని నిరూపిస్తున్నావు అని అనుకున్నాడు. ఆదివారం ఇంట్లో అందరూ గార్డెన్లో కూర్చున్నారు. పార్వతమ్మ పాతకాలం కథలు చెబుతుంది. హరిణి, రవి, ఈశ్వర్, అమూల్య వింటున్నారు. అనగనగా ఒక రాజుగారు. ఆయనకు 7 కొడుకులు. హరణ్ నవ్వింది. అమ్మమ్మ, ఇంకా ఆ రాజుల కథలేనా? ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండ్ మారిన మనసుల మనసత్వాలు మారవు తల్లి అంది పార్వతమ్మ. అంతలో పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఈశ్వర్ సార్, ఒక లెటర్ వచ్చింది. ఈశ్వర్ తీసుకున్నాడు. అది కోర్టు నుండి వచ్చింది. జగపతికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వాడి ఆస్తులన్నీ జప్తు చేశారు. మన కంపెనీకి రావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వమని కోర్టు ఆదేశించింది అని చదివాడు ఈశ్వరం. అందరూ చప్పట్లు కొట్టారు. అమ్మయ్య, పీడ పూర్తిగా వదిలింది అన్నారు రవి. సుభద్రమ్మ లేచి, ఈ శుభవార్త విన్నాక స్వీట్ తినాలి, నేను పాయసం చేస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది. అమూల్య ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకుంది. దాన్ని మడత పెట్టి పక్కన పడేసింది.
గతం ముగిసింది, ఇక భవిష్యత్తు అంది. ఈశ్వర్ ఆ భుజం మీద చెయ్యి వేశాడు. అవును, మన భవిష్యత్తు చాలా అందంగా ఉండబోతుంది. సాయంత్రం వేళ అమూల్య ఈశ్వర్ టెర్రస్ మీద నిలబడ్డారు. అమూల్య ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూపిస్తూ మనం కూడా ఆ పక్షుల్లా స్వేచ్ఛగా అంది. ఈశ్వర్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అమూల్య, నేను ఒకటి ప్లాన్ చేస్తున్నాను. ఏంటి? మనం ఒక అనాథాశ్రమం కడదామా? పార్వతమ్మ గారి పేరు మీద నీలాంటి పిల్లలకు చదువు మాటలు నేర్పించడానికి ఒక స్కూల్ కూడా పెడదాం అని తన మనసులో మాట చెప్పాడు. అమూల్య ఆనందంతో మాట రాలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన భర్త తన మనసును ఎంత బాగా చదవగలడు, తను ఎక్కడి నుంచి వచ్చింది మర్చిపోకుండా తనలాంటి వాళ్ళకు సాయం చేయాలనే ఆలోచన ఎంత గొప్పది. ఆమె ఈశ్వర్ పాదాలకు నమస్కరించబోయింది. ఈశ్వర్ ఆమెను ఆపి గుండెలకు హత్తుకున్నాడు. నువ్వు నాలో సగం అమూల్య. మంచి పని చేయడానికి నీ అనుమతి చాలు. అక్కడ ఆ ఎర్రటి సాయంత్రం సాక్షిగా వారి దాంపత్యం మరో మెట్టు ఎక్కింది. అది కేవలం ప్రేమ కాదు, ఒక లక్ష్యం దిశగా సాగే ప్రయాణం. మరి తర్వాత భాగంలో ఈశ్వర్ అమూల్యలు అనాథాశ్రమం ఎలా స్థాపిస్తారు? దానికి పార్వతమ్మ రియాక్షన్ ఏంటి? హరిణి తన పాటలతో ఆశ్రమానికి ఫండ్స్ ఎలా సేకరిస్తుంది? ఈ సేవ మార్గంలో వారికి ఎదురయ్యే కొత్త అనుభవాలు ఏంటి? అమూల్య గర్భవతి అయిన శుభవార్త ఎప్పుడు వింటారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.